సరే పిల్లారా, మనం ఆత్మచేత నడిపించబడుట అనే అంశాన్ని కొంచెం ధ్యానిద్దాం. లెడ్ బై ద స్పిరిట్ ఆత్మతో నడిపించబడటానికి గురించి ధ్యానిద్దాం. లూకాసు సువార్త, అపోస్తల కార్యాలు రెండు రాసింది ఒక్క ఆయనే, మనకు తెలుసు. ఎవరైనా లూకా అని ఆయన రాశాడు కదా. సో ఈ రెండిట్లో చాలా పెక్యులర్గా ఒకే రకమైన అంశం మీద చాలా ఆయన టార్గెట్ పెట్టాడు లూకా. అపోస్తల కార్యాల్లో కానీ లూకాసు సువార్తలో కానీ ఇతను ఆత్మ నాయకత్వాన్ని గురించి, ఆత్మచేత నడిపించబడటానికి గురించి ఎక్కువ రాశాడు. అది మిగిలిన గ్రంథాల కంటే కూడా, మత్తయి, మార్కు, యోహాను, మిగిలిన గ్రంథాల కంటే కూడా ఈ రెండిట్లో చాలా ఎక్కువగా పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మచేత నడిపించబడటానికి గురించి, ఆత్మను గురించి ఎక్కువ అంశాలు ఇందులో రాయబడ్డాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈరోజు ఆత్మగా, మన మధ్యలో ఉన్న దేవుడు, ఆత్మగా ఉన్న దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఆయన ముందుకు బలంగా ఆయన ఆత్మ నాయకత్వం తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. సో ఆత్మ కలిగి ఎలా నడవాలి అనే అనేకమైన సత్యాలు ఇందులో ఉన్నాయి. ఆత్మ బయట నుంచి మాట్లాడతాడు, లోపల నుంచి మాట్లాడుతుంటాడు. అలాగే ఆత్మ కొన్నిసార్లు ఆత్మే నిన్ను కంట్రోల్ చేస్తూ ఆగిపోతూ నడిపిస్తూ ఉంటాడు, ఫోర్స్ చేస్తుంటాడు. కొన్నిసార్లు ఆత్మ నిన్ను అడ్డుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఆత్మ రివీల్ చేస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. ఇలా అనేక రకాలుగా ఆత్మ చేత నడిపించబడి అనేక రకమైన ఘటనలు ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో రాయబడతా ఉన్నాయి పిల్లలు. సో వీటిని మనం ధ్యానించుకోవడం చాలా అవసరం కూడా. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఈ ఆత్మచేత నడిపించబడటం అనే అనుభవం బలంగా ఉండాలి. అందుకోసమే ఇది మనకి చాలా 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 అవసరం. ఆత్మచేత నడిపించబడాలి. హౌ టు బి లెడ్ బై ద స్పిరిట్. ఆత్మచేత ఎలా నడిపించబడాలి, ఆత్మచేత ఎలా ముందుకెళ్ళాలి, ఇది మనకి బాగా అర్థం అవ్వాలి. లూకాసు వార్త మొదటి అధ్యాయంలోనే అసలు ఇక్కడ గాబ్రియేలు దూత జకరియా దగ్గరకు వచ్చినప్పుడు యోహాను గురించి మాట్లాడేటప్పుడు అతడు తల్లి గర్భము మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు అనే ఒక అంశాన్ని చెప్తున్నాడు. అంటే యోహాను ఏలియా ప్రవక్త కాబోతున్నాడు, రాకడకు ముందు వెళ్ళబోతున్నాడు. ఇతడు ఒక ప్రవక్తగా అనేకుల్ని జనాలకు దేవుని వైపు తిప్పబోతున్నాడు అని జకర్యాకు చెప్పాడు. జకర్యా ముసలి వయసులో ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు చాలా బహు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు రేపు వాళ్ళు ముసలి వయసులో ఉన్నారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక రేపు మాపు చనిపోయే దశలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు మరి ఇంత పెద్ద సేవకుడు అవుతాడంటే వాళ్ళు ఎలా తర్ఫీదునివ్వాలి? మా అబ్బాయిని ఏ బైబిల్ కాలేజీ పంపించాలి, ఏ పాస్టర్ గారి దగ్గర జాయిన్ చేయించాలి, ఎక్కడుంటే బలవంతుడు అవుతాడు, ఎక్కడుంటే బాగా వెళ్తాడు, ఎక్కడుంటే మంచిగా నేర్చుకుంటాడు అని రకరకాల ఆలోచనలు ఒక తండ్రిగా జకర్యాకు రావస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా యాజకుడిలాగా ఉన్నాడు. ఆ యాజకుని కుటుంబంలో, సేవకుల కుటుంబంలోనే పుట్టాడు. ఆయన ఒక మంచి అనుభవం కలిగి ఉన్నాడు. మరి నా కొడుకు, నేను ముసలివాడిని అయ్యాను, కుర్రప్పుడు పుట్టిండుంటే నేను పలంగా నేనే నేర్పించుండేవాడిని, లేకపోతే పలానా చోట నేర్పించుండేవాడిని. మరి ఇప్పుడు వృద్ధాప్యంలో పుట్టిన నా బిడ్డ ఎలా అవుతాడు, అందులో ఒక పెద్ద ప్రవక్త ఎలా అవుతాడు, ఒక గొప్ప వ్యక్తికి ఎలా అవుతాడు, రకరకాల ఆలోచనలు ఆయనకు వస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు ఇది జరిగేది నీ వంత శక్తితో కాదు, అతను పుట్టినప్పటి నుంచే, అసలు తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి అతని లోపల పరిశుద్ధాత్మ వచ్చేదని చెప్పాడు పిల్ల. ఆమేన్, హల్లెలూయా. కొత్త నిబంధనలో మొదట పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి యోహానే పిల్లారు. యోహాను ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు చెప్పగలరా? ఎన్నో నెలలో? 6వ నెలలో. 6వ నెలలో మరియా ఎలిజబెత్ను కలవటానికి వచ్చినప్పుడు అక్కడ అది కూడా రాశాడు. 26వ వచనంలో, 26 కాదు 30వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చేసింది. అసలు లోపల ఉన్న బిడ్డ మీదకి వచ్చింది. ఆ బిడ్డ ఆత్మను పొందుకొని గంతులు వేస్తున్నాడు. ఆ తర్వాత తల్లి మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. ఆమేన్. ఈ సంఘటనలు మీకు మత్తయి, మార్కు, యోహాను మూడిట్లో ఎక్కడా ఉండవు. ఓన్లీ లోకాలోనే ఉంటాయి. వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఈ ఘటనల్ని లూకా ఎక్కువ పెక్యులర్గా రాశాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం మొత్తం ఆత్మ చేత నడిపించటం పట్టడంలోనే ఉంది పిల్లలు. సో ఆత్మ ఎప్పుడూ దుఃఖపడుతూ ఉంటాడు. నడపటంలో ఎందుకు ఆపేస్తూ ఉంటాడు? నీలో పాపం వస్తున్నప్పుడు, అవిధేయతలు వస్తున్నప్పుడు, నువ్వు ఆయనకి నామకార్థ స్థితిలో దూరం అవుతున్నప్పుడు ఆయన్ని నడపటం ఆపేస్తుంటాడు పిల్లలు.
ఆయన నీతో మాట్లాడటం ఆపేస్తుంటాడు. సో దేవుడు నిన్ను మాట్లాడి నడిపించే విధానాల్లో కళలు, దర్శనాలు అనేది ఒక చిన్న బేసిక్. అది దానికంటే బలంగా ఇంకా లోతుగా ఇంకా అనేక రకాలుగా దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఈ విషయాలు చెప్పుకున్నాడు. మెయిన్ కొత్త నిబంధనలో మొట్టమొదట పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు? బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఆయన తర్వాత వస్తుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత ఎవరు? అపోస్తలులు. అసలు యోహాను పుట్టుక మొదలుకొనే మొత్తం పరిశుద్ధ ఆత్మతో ఉంది. అందుకని కొత్త నిబంధనని ఏమంటారంటే పాత నిబంధన అక్షరం, కొత్త నిబంధన ఆత్మ అని రాయబడింది. పాత నిబంధన పరిచర్య, మోషేకి పరిచర్య ఎట్లిచ్చాడు? కొండ మీద 10 ఆజ్ఞలు అక్షరాలు రాసిచ్చాడు. అది కదా పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలో అక్షరాలు రాసి ఇలా కొత్త నిబంధన ప్రారంభమే బాప్తిస్మా ఇచ్చే యోహానికి, ఆయనకి తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. యేసు ప్రభు ఆయన కూడా అసలు ఆయనే పరిశుద్ధాత్ముడే కదా, మానవ రూపంలో ధరించుకుంటా ప్రభు పరిశుద్ధుడైన దేవుడే ఆయన రూపంలోకి వస్తున్నాడు. అందుకని మరియ నేను ఎలాగ గర్భాన్ని ధరిస్తానంటే పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి ఆ ఆత్మే లోపల ఒక బిడ్డగా రూపాంతరం తెచ్చుకుంటాడని చెప్పాడు. అంతేకాదు ప్రభువు పెద్దవాడవుతున్నప్పుడు కూడా ఆయన ఆత్మనందు బలము పొందుకుంటా, యోహాను గురించి చూడండి పిల్లలు, యోహాను ఆత్మనందు బలము పొందుకొనుచు పెరుగుచు ఉండేనని చెప్పి రాయబడింది. మొదటి అధ్యాయం 80వ వచనం. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండాను. ఇక్కడ కూడా యోహాను పెరుగుతున్నప్పుడు కూడా ఆత్మలో బలం పొందుకుంటున్నాడు. ఈ పాయింట్స్ని ఈ లూకా సువార్తలో లూకా చాలా గట్టిగా చెప్తున్నాడు. ఆత్మలో క్రైస్తవుడు బలం పొందుకుంటా వెళుతూ ఉంటాడు. నువ్వు ఎదిగేటప్పుడు భౌతికంగా అలాగే ఉంటావు, కానీ ఆత్మలో బల సామర్థ్యాల్లో తేడా ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎందుకు అంటే ఆత్మలో బలాన్ని పొందటానికి, ఆత్మలో శక్తిని పొందుకోవడానికి ఇచ్చాడు. ఈవెన్ అపోస్తలులకు చివర లోక అధ్యాయం చివరిలో కానీ అపోస్తల మొదటి అధ్యాయంలో కానీ దేవుడు చెప్పింది ఏంటి? పైనుండి ఆత్మను పొందుకునే వరకు మీరు యెరూషలేము ఎదురు చూడండి అన్నాడు. దీని మరొక చోట ఏమన్నాడు? పైనుండి శక్తిని పొందుకునే వరకు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ నీకు లోపలికి రావటం నీకు లోకములో ఒక జయించే శక్తిని ఇవ్వటానికి, అలాగే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వటంలో గల కారణం నీకు ఒక మార్గదర్శిగా, గైడ్గా ఇచ్చాడు. నీ జీవితాన్ని నీ యొక్క నిర్ణయ స్థానం వరకు నడిపించడానికి నీకు గైడ్గా పరిశుద్ధాత్మ వస్తున్నాడు. సంఘానికి కూడా ఆయనే గైడు, లోకానికి ఆయనే గైడు. సో నీ జీవితంలో ఆత్మతో కలిగి ఆత్మతో నడిపించబడుతూ ఉండే అనుభవం చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. ఎందుకని ఈ పాయింట్ని చాలా పెక్యులర్గా ఈ గ్రంథంలో, ఈ 2 గ్రంథాల్లో ఎక్కువ నోట్ చేస్తున్నాడు పిల్లరా. ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ సిమియోను, అన్నా అనే 2 పరిశుద్ధుల యొక్క జీవితాల గురించి రాస్తున్నాడు. ప్రభువు పుట్టిన తర్వాత, పుట్టుక గురించి మిగిలిన గ్రంథాలు కూడా రాశారు, మత్తయి, మార్కు వాళ్ళు కూడా రాశారు. కానీ ఆయన పుట్టిన తర్వాత అంటే మత్తయి రాశాడు, అలాగే కొంత యోహాను. ఇక్కడ ప్రభువు పుట్టిన ఆయన ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు, 8వ రోజు సందర్శించడానికి తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ యెరూషలేములో సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు పరిశుద్ధ ఆత్మ ఆయన మీద ఉంది. 24వ వచనం చూడండి, 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉన్నాడు. అంతేకాదు ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధ ఆత్మ అతని మీద ఉండెను. ఆయన మీద దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మతో ఉన్నాడు ఆయన. అందుకే అతను చూడండి, అంటే ఆత్మ నిలిచి ఉండాలి మన లోపల అంటే మనము నీతిగా, భక్తిగా జీవిస్తేనే ఆత్మ నిలిచి ఉండగలడు. మనము నీతిని తప్పుతున్నా, భక్తి తప్పిపోతున్నా, అలాగే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ, సంఘం కోసం మనం ప్రార్థన చేయడం తగ్గుతున్నా, ఆత్మాభిషేకం మనలో తగ్గిపోతూ ఉంటుంది పిల్లలు. సో ఆత్మాభిషేకం ఎక్కువ ఉండాలంటే నీతి సాధన చేయాలి. క్రీస్తు గురించి కూడా యోహానుకు ఒక మాట రాయబడుతుంది, పరిశుద్ధాత్మ పైనుండి వచ్చి ఎవనిలో నివసించుట నీవు చూచెదవో అతనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మా ఇచ్చువాడని. యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మతో పూర్తిగా నింపబడ్డాడు. ఆయన దేవుడైనప్పటికీ ఆయన పరిపూర్ణంగా మానవుడు కూడా. కాబట్టి మానవునిగా మనందరికీ ఆత్మాభిషేకం ఎలా కావాలో అలాగే అది మనకి మాదిరి చూపటానికి ఆయన కూడా ఆత్మాభిషేకం పొందుకోవాల్సి వచ్చింది. అందుకోసమే ఆయన ప్రార్థనలో గడపాల్సి వచ్చింది. ఆత్మాభిషేకంలోకి వెళ్ళటానికి, ఆత్మతో నడిపించబడటానికి, ఆత్మ సామర్థ్యంతో వెళ్ళటానికి. ప్రభువు కూడా అందుకనే ఆయన వయస్సునందును, జ్ఞానము యందును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యను ఎదుగుచ్చు ఉండను అని చెప్పి 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది మీరు చూస్తే. ఆయన కూడా ఎదగాల్సి వచ్చింది. ఆయన పరిపూర్ణంగా దేవుడు, అలాగే పరిపూర్ణంగా మానవుడు కూడా. పరిపూర్ణంగా మానవుడు కనుక ఆయన ఎదగాల్సి వస్తుంది ఇన్ ద స్పిరిట్. ఆమేన్.
అంటే మనందరం కూడా ఆత్మలో ఎదగాలి అనే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఆత్మలో ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. మనందరికీ అది అవసరం. సో ఆత్మాభిషేకం నిలిచి ఉండాలి అంటే అక్కడ ప్రభువు గురించి ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ప్రభువా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుకే నీవు ఆనంద తైలముతో అభిషేకించబడ్డావు అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మలో ఆనందం కలిగి ఆత్మలో నిలిచి ఉండాలి అంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఉంటే, దుర్నీతిని అసహించుకుంటుంటే, దుర్నీతిని అపహరించుకుంటుంటే, దుర్నీతి వద్దు అనుకుంటుంటే ఆత్మలో ఎక్కువ ఎదుగుతాం. ఆత్మాభిషేకం ఎక్కువ ఉండాలి అంటే దుర్నీతిని, దురనురాగాన్ని, వాక్య విరోధమైన వాటిని, స్వార్థపూరితమైన వాటిని, లేకపోతే లోకపూరితమైన కార్యాలని, అవినీతి కార్యాలని, అన్యాయపు కార్యాలని నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు అనుకో, ఆత్మాభిషేకం ఎక్కువ వస్తుంది. అలా కాకుండా లోకములో ఉండే కొన్ని రకాలైన పాపాలను కూడా ఓకే చేస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ ఆనందం తగ్గిపోతుంది. ఇది. సో ఆత్మలో ఎదుగుట అంటే నీతిని ప్రేమించటం, దుర్నీతిని ద్వేషించుకుంటా ఉంటాం. అది ఎవరిలో ఉన్నప్పటికీ. అలాగే భక్తిలో సాధనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత అతడు ఏమన్నాడు? భీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సంఘం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కోసం ఎక్కువ ప్రార్థించి సంఘం ఇంకా బలపడాలి, నీ సంఘం కట్టబడాలి, నీ రాజ్యం కట్టబడాలి, ప్రజల జీవితాలు క్రీస్తుని పోలి ఉండాలి అని ప్రార్థించే వారిలో ఆత్మ ఎక్కువ నిలుస్తాడు పిల్లలు. దీన్ని కాలపు ప్రవక్త పక్షిరాజు గొర్రెపిల్ల అనే వర్తమానంలో బోధించుకుంటా వచ్చాడు. పక్షిరాజు గొర్రెపిల్ల, పావురము గొర్రెపిల్ల, పరిశుద్ధాత్మ పావురం వలె పోల్చబడింది. విశ్వాసిని గొర్రెతో పోల్చబడ్డాడు. పావురము మీరు చూస్తే ప్రకృతిలో దేవుడు ఉన్నాడు. పావురాలు ఎగురుతూ వస్తున్నప్పుడు మీరు చూడండి, గేదెల మీద కొన్నిసార్లు వచ్చి కాకులు వాళ్తాయి. పొలంలో గేదెల మీద కాకులు వాళ్తాయా? చూస్తూనే ఉంటారు. అలాగే గాడిదల మీద కూడా వాళ్తాయి. కానీ పావురం వచ్చి గేదె మీద కానీ గాడిద మీద కానీ వాళ్దాం. ఎందుకంటే గేదెను చూసి అది భయపడుద్ది. కొంచెం లైట్గా ఎప్పుడన్నట్లు వాళ్ళ మళ్ళీ ఎగిరిపోద్ది, అది ఎక్కువసేపు ఉండలేదు. గాడిద మీద వాళ్ళనే కూడా ఎక్కువసేపు ఉండలేదు, అది భయపడిపోద్ది, జాగ్రత్తగా ఉంటుంది. నక్కను చూసి పారిపోయింది, ఎందుకంటే నక్కకు దొరికితే నవలేసింది దాన్ని. ఆమేన్. అదే క్రూర జంతువులు అనుకో, అసలు దరిదాపుకు కూడా వెళ్ళదు పావురం. పావురానికి దేవుడిచ్చిన జ్ఞానం అది సున్నితమైంది, అది మృదువైంది. కాబట్టి తన స్వభావానికి దగ్గరగా ఉండే జంతువులు ఎత్తుకుంటుంది. అది భూమి మీద ఉన్న వాటిల్లో గొర్రె పిల్లలను మాత్రం బాగా ఇష్టపడింది. ఎందుకంటే గొర్రె కూడా దానిలాంటి స్వభావం కలిగింది, నిస్సహాయురాలు, శాంతం కలిగింది, ఓపిక కలిగింది, యజమానుడు కొరకు కనిపెట్టుకునేది. కాబట్టి ఆ గొర్రె పిల్ల వచ్చి పావురం వచ్చి ఆ గొర్రె పిల్ల మీద చక్కగా ఉంటుంది పిల్లరా. ఈవెన్ పాత రోజుల్లో అయితే కొన్నిసార్లు గొర్రెల్ని ఆ పావురాలు నడిపిస్తూ ఉంటాయి. పావురం శబ్దం చేస్తా కౌ 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 ఎలా అంటే అది రెక్కలు ఇటు జాపి వచ్చి కూర్చుంటుంటే పావురం అటు వెళ్తూ ఉంటుంది, అది గొర్రెపిల్ల వెళ్తూ ఉంటుంది. ఈవెన్ పావురానికి కానీ గొర్రెకి కానీ రెండింటికి ఒక స్వభావం ఏంటంటే, పావురం యజమానుడికి నమ్మకంగా ఉంటుంది. పావురాన్ని ఒక చోటకి వర్తమానం తీసుకెళ్ళు అంటే అది పంపిన చోటకి అంతకుముందు యజమానుడు ఆ ప్లేస్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకో, ఇక్కడ నుంచి పొన్నూరు నేను వెళ్ళి నాతో పాటు పావురాన్ని పెంచుకుంటా, ఆ పావురాన్ని నాతో పాటు పొన్నూరు చర్చికాడకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను అనుకుందాం. ఇప్పుడు పొన్నూరులో అక్కడ ఫోన్లు పనిచేయట్లా, మనకి కమ్యూనికేషన్ పనిచేయట్లేదు, ఏదో యుద్ధం జరుగుతుంది, మొత్తం కమ్యూనికేషన్స్ అన్నీ బ్లాక్ చేశారు అనుకుందాం. అప్పుడు ఈ పావురానికి ఒక మెసేజ్ దానికి కాలు కట్టి ఇక్కడ నుంచి పొన్నూరు వెళ్ళు అని చెప్తే అది ఇక్కడ నుంచి ఎగురుకుంటా పొన్నూరు వెళ్ళి చర్చికాడకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ మెసేజ్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఎగురుకుంటా వచ్చింది. కరెక్ట్గా అది ఎక్కడి నుంచి వదిలిపెట్టామో యజమానుడి దగ్గరికే వస్తుంది పావురం. అందుకే పాత రోజుల్లో వర్తమానం పంపడానికి పావురాలనే వాడేవాళ్ళు. మీరు చదివే ఉంటారు కదా పుస్తకాల్లో. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక పావురం జర్మనీ సైన్యం అడ్డుగా ఉంటే ఆ జర్మనీ సైన్యానికి అవతాల ఒక అమెరికా సైన్యం చిక్కుకుపోయింది. అప్పుడు యువతల వైపు నుంచి అవతల వైపుకి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ అన్నీ హిట్లర్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే విందామని చెప్పి మొత్తం పట్టుకుంటున్నారు. అప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వీటినైతే పట్టుకుంటారని వాళ్ళ దగ్గర ఉన్న పావురాన్ని వదిలిపెట్టారు.
ఆ పావురం వాళ్ళందరిని దాటుకుని వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్లో మొత్తం ఎక్కడెక్కడ ప్లాన్ అంతా రాసింది. అయిపోయిన తర్వాత వెళుతుంటే జర్మన్ సైంటిస్టులు, జర్మన్ వాళ్ళ సిపాయిలు గుర్తుపట్టారు. ఇది మామూలు పావురం కాదు, ఇది మెసేజ్ తీసుకొచ్చింది, మనం ఎలా వాడుతున్నామని చెప్పి పావురాన్ని వాడుతున్నారు అనే పావురాన్ని వెంటాడి గన్నులతో కాల్చారు. దానికి 6 బుల్లెట్ దెబ్బలు తగిలినా కూడా అది చివరికి మళ్ళా యజమానుడి దగ్గరకు వచ్చి ప్రాణం విడిచింది పిల్లలు. ఆమేన్. సో పావురానికి ఉన్న స్వభావం అది యజమానుడి దగ్గరకు వచ్చింది. గొర్రెపిల్ల కూడా అలాగే. గొర్రెపిల్ల కూడా ఎప్పుడు కాపరి ఉంటేనే ఉంటుంది. ఈ రెండిటికి ఒకటే స్వభావం ఉంటుంది. అందువల్ల పావురం ఎప్పుడు వచ్చి గొర్రెపిల్ల మీదే ఉండగలదు, మిగిలిన వాటి మీద ఉండలేదు. సో దేవుడి ఆత్మాభిషేకం మన దగ్గర ఎక్కువ నిలిచి ఉండాలి అంటే మనము కూడా క్రీస్తు వంటి గొర్రెపిల్ల స్వభావంలోకి మారే కొద్దీ ఆత్మాభిషేకం ఎక్కువ నిలిచి ఉంటుంది పిల్లలు. నువ్వు తిరిగి జన్మించి ఉండొచ్చు, ఆత్మ ద్వారా ఉండుండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు దుర్నీతి లోపల కానీ, లోకం కానీ, మానవ ఆలోచనలు కానీ, మానవ ప్రేమలు కానీ ఇష్టపడుతూ వెళుతుంటావో ఆత్మాభిషేకం తగ్గిపోతూ ఉంటుంది పిల్లలు. అందుకని పౌలు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని అంటాడు. ఆత్మను పొందినా కూడా ఆత్మను దుఃఖపరిచే ఘటనలు చేయొచ్చు. నువ్వు చెత్త వాటిని చూస్తున్నప్పుడు ఆత్మ లోనకి వెళ్ళిపోతూ ఉంటాడు, బయటకు రాడు. నువ్వు అసహ్యమైన వాటిని వింటున్నప్పుడు ఆత్మ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే నువ్వు ఈ 3 చెప్పాడు కదా, నీతిని సాధన చేసుకుంటా, భక్తిని సాధన చేస్తూ, అలాగే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు, సంఘం కొరకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తా కలుగుంటున్నప్పుడు ఆత్మ నిన్ను ఇంకెక్కువగా నీ మీదకి వస్తుంటాడు. ఆత్మ భావాలు ఇస్తుంటాడు, ఆత్మ భావోద్వేగాలు ఇస్తుంటాడు, ఆత్మను నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆత్మ తన కోరుకున్న మార్గం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇది మనకి భక్తి జీవితం, ఇది చాలా సాధన అవసరం పిల్లలు. ఇతను ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తున్నాడో సిమియోను, పరిశుద్ధాత్మ ఆయన లోపల వచ్చి ప్రత్యక్షతనివ్వటం స్టార్ట్ చేశాడు. ఆయన జీవితంలో జరగబోయే సంఘటనలు చెప్పాడు. ఆయనకి ఇప్పుడు భూమి మీదకు త్వరలో మెస్సీయ రాబోతున్నాడని చెప్పాడు. అసలు చూడండి, ఎందుకంటే దేవుడు పుట్టబోయే సంగతి దేవుడికే తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు అప్పటికి 4000 సంవత్సరాల నుంచి దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన పుట్టేంత వరకు నువ్వు చచ్చిపోవు. ఆయన పుడతాడు, పుట్టాక ఆయన్ని చర్చికి పట్టుకొస్తారు. వచ్చినప్పుడు నువ్వు ఆయన చేతిలో ఎత్తుకున్నాకే చచ్చిపోతావు, అప్పుడు నువ్వు చచ్చిపోవని ఆత్మ ఆయనకి బయలుపరిచాడు పిల్లలు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన సంఘటనల్ని ఆత్మ నీకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. ఒకరోజు బ్రదర్ బ్యానం ఆయన బైబిల్లో చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉండగా ఆత్మ బయలుపరిచాడు. ఏమనంటే, నీకు కొడుకు పుడతాడు, అతనికి నువ్వు యోసేపు, జోసెఫ్ అని పేరు పెడతావని ఆత్మ బయలుపరిచాడు. వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్పాడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘాలకి చెప్పాడు. ఆయనకి ఫస్ట్ డెలివరీ, వాళ్ళ ఆవిడకి ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆమెకు మగవాళ్ళకు ఉండేటట్టుగా ఎముకలు ఇట్లా ఉన్నాయి, ఆడవాళ్ళకు లాగా వెడల్పుగా లేవు, మగవాళ్ళకు ఉన్నట్టు కుచ్చించుకుపోయి ఉన్నాయి. కాబట్టి నార్మల్ డెలివరీ సాధ్యం కాదు. మొదటి బిడ్డను డెలివరీ చేశారు. ఆమె చాలా సన్నగా ఉంది, ఎంతగా అంటే ఇంకొక డెలివరీ కనుక అయితే ఆమె చచ్చిపోయేటట్టుగా ఉంది. కాబట్టి డాక్టర్ చెప్పాడు, ఈమెకు నేను గర్భసంచిని మూసేసి ఆపరేషన్ చేయనా అని. కానీ బ్రదర్ బ్యానం అన్నాడు, లేదు, నాకు కొడుకు పుట్టబోతున్నాడు కాబట్టి మూసేయద్దు అన్నాడు. ఆయన అన్నాడు, బాబు ఇంకొక డెలివరీ ఏంటంటే ఏమో చచ్చిపోయిద్ది అన్నాడు. లేదు, దేవుడు చెప్పాడు, నాకు ఇంకో అబ్బాయిని ఇస్తాడట అన్నాడు. ఎట్లా చెప్పాడు నీకు అన్నాడు. దేవుడు నాకు లోపల నుంచి బయలుపరిచాడు. తర్వాత 4 సంవత్సరాలకు వాళ్ళ ఆవిడ మళ్ళీ గర్భాన్ని ధరించింది. ఈసారి అందరూ పుట్టబోయేది మీ జోసఫ్ పుట్టబోతున్నాడా అని అందరు చెప్పారు. అన్నాడు, అది నాకు తెలియదు, కానీ నాకు జోసఫ్ అయితే పుడతాడు అన్నాడు. మరి మీ ఆవిడకి ఒక గర్భమే చాలా కష్టమే జరిగింది, రెండోది చాలా కష్టం. మరి ఈసారి జోసఫ్ పుట్టకపోతే మూడో కానుపు అసాధ్యం. ఆమె భౌతికంగా పక్కపలచగా ఉంటుంది, ఆమెకి ఎముకలు సహకరించట్లేదు, బాడీ సహకరించట్లేదు. కాబట్టి నీకు ఇప్పుడే పుట్టాలి, ఇక లేకపోతే మూడోది అసలు అసాధ్యం అన్నారు. నిజంగా అప్పుడు డెలివరీ అవ్వటానికి వెళ్ళింది. కొంతమంది ఆయన సంఘంలో ఈసారి యోసఫ్ పుట్టాలి, పుట్టకపోతే కనుక చర్చలు పెడతాము, నేను అబద్ధ ప్రవక్త అని చెప్తామన్నారు. నిజంగా 4 సంవత్సరాల తర్వాత గర్భాన్ని ధరించి మరి శిశువునికి అంది. అది కూడా గర్భాన్ని సిజేరియన్ చేశారు, మళ్ళా ఆ బిడ్డను తీశారు. ఈసారి ఆ అమ్మాయి పుట్టింది. అది చూసి కొంతమంది సంఘంలో ఉన్న ఒక 50 మంది చర్చ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు ఆయన అబద్ధ ప్రవక్త అని. ఆయన ఏమన్నాడు, నాకు దేవుడు జోసఫ్ పుడతాడు అన్నాడు. మధ్యలో ఎంతమంది పుడతారో చెప్పలేదు. నాకు అబ్బాయి పుడతాడు, అతని పేరు జోసఫ్ అని పెడతానని దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. కానీ మెడికల్గా అసాధ్యం కదా.
మీ ఆవిడకి ఒక కాన్పే అసాధ్యం, రెండోది అయ్యింది, అసలు మూడవది అసాధ్యం కదా, ఇది బతకటమే దేవుని కృప కదా, రెండో కాన్పులో ఈమె బతకటమే, కాబట్టి నీకు పిల్లవాడు పుట్టడం అసాధ్యం, ఇది అబద్ధం, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పి చర్చ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట కొంతమంది అయితే వచ్చి దేవుడు చెప్పింది జోసఫిన్నా అని అడిగాడంట. ఎందుకంటే జోసఫిన్ అంటే అమ్మాయి పేరు. నాకు దేవుడు అబ్బాయే పుడతాడు, నాకు బయలుపరిచాడు అని. మరి ఆ తర్వాత 4 సంవత్సరాలు అప్పుడు రెండోసారి కూడా మీ ఆవిడకి గర్భసంచిని మూసేయమంటావా, పిల్ల పుట్టకుండా ఆపరేషన్ చేయమంటావా అని అడిగితే వద్దు అలాగే ఉంచా అన్నాడు. బాబు నువ్వు మనిషివా పశువా, చచ్చిపోయిద్దయ్యా అన్నాడంట. అన్నాడు డాక్టర్ గారు, నీ జ్ఞానంతో చూస్తున్నావు, నేను దేవుడి జ్ఞానంతో చూస్తున్నా. నీకు అసాధ్యం, వైద్యశాస్త్రానికి అసాధ్యం, దేవునికి సాధ్యం. నువ్వు అసాధ్యం అనుకున్నావు, నువ్వు చూడు, ఈమె పిల్లడు పుట్టి చచ్చిపోద్ది అన్నావు, ఈమె నాకంటే ఎక్కువ బతికిద్దని చెప్పాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. నిజమే, బ్రహ్మంగా 65లో చచ్చిపోయాడు, ఆ 1990 దాకా బతికింది, ఇంకా 25-30 ఏళ్ళు ఎక్కువ బతికిందా. ఆమేన్. దేవుని మాట అన్నాడు, అసాధ్యం, విఫలం కాదు పిల్లలు. కానీ అప్పుడు ఆమెకు పిల్లోడు పుడితే చచ్చిపోద్ది అన్నట్టుగా డాక్టర్లు అనుకున్నారు. మళ్ళీ 4 ఏళ్ళు గడిచినాయి. ఈసారి మళ్ళీ ఆమె గర్భం ధరించింది. ఈసారి పుట్టేది అబ్బాయా, ఎందుకంటే ఇంకొక కాన్పు నేను తట్టుకోలేను, ఇప్పుడు కానీ పుట్టకపోతే నా జీవితమే అవుట్ అని ఆవిడ అనుకుంటుంది. అదే టైంలో అమెరికాలో పెద్ద సేవకురాలు, పేరు క్యాథరిన్ కుల్మన్ అనుకుంటా, ఆవిడ ఒక పెద్ద ప్రవచనం చేసింది. విలియం బ్రహ్మ్ యొక్క భార్య చచ్చిపోబోతుంది, ఎందుకంటే అతను నా మాట వినలేదు, నేను సంఘాన్ని నడపడానికి నేను దేవుడి చేత పంపబడిన దాన్ని, నా మాట వినలేదు కనుక విలియం బ్రహ్మ్ భార్య చచ్చిపోబోతుందని ఆమె ఒక 10,000 పోస్ట్ కార్డులు కొని అమెరికాలో ఉన్న పాస్టర్లందరికీ లెటర్లు రాసిందంట. పెద్ద చిన్న సేవకులందరికీ ప్రవచనం, విలియం బ్రహ్మ్ భార్య చచ్చిపోబోతుంది నా మాట వినలేదు కనుక అని. వాళ్ళ ఊర్లో ఉన్న పాస్టర్లందరికీ కూడా ఎన్ని వచ్చినాయి, అందరూ సిస్టర్ నువ్వు చచ్చిపోతున్నావంట, ఒక ప్రవచనం చేసింది, సిస్టర్ నువ్వు చచ్చిపోతున్నావంట, సిస్టర్ నువ్వు చచ్చిపోతున్నావంట అని అందరూ చెప్పారు. అవన్నీ నాకు కుంగిపోయింది. ఒక మనిషిని నువ్వు భౌతికంగా చచ్చిపోతున్నావు అని చెప్తే సగం అప్పుడు చచ్చిపోతారు పిల్లలు. అలా ఆవిడ గర్భం ధరించబోతే ఒకసారి డాక్టర్లు చచ్చిపోతామని చెప్పారు, ఇప్పుడు ఏమో ప్రవచనం చేసి చచ్చిపోతామన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి టైంలో పిల్లారా మరి ఆయన ఆమె కూడా కంగారు పడుతున్నా వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే నీ కుమారుడు రాబోతున్నాడని దేవుడు చెప్పాడు. వచ్చాడు, ఏమండి నేను చచ్చిపోతాను, డాక్టర్లు చెప్తున్నారు, ఏం ప్రవచనం రాసిందంటే లేదు నీకేం కాదు, దేవుడు చెప్పాడు కుమారుడు పుట్టబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నిజంగా నా తర్వాత గర్భాన్ని ధరించింది. మెడికల్గా అసాధ్యం, 2 సీజన్ల తర్వాత మళ్ళీ ఆపరేషన్ అవ్వటం, ఈసారి 3వ మళ్ళీ ఆపరేషన్ చేశారు. బిడ్డ బయటకు రాగానే అన్నాడు, జోసఫ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని, నీకోసం ఎదురు చూస్తున్నావు. నిజంగా జోసఫ్ బ్రహ్మ్ వాళ్ళ కొడుకు పుట్టాడు. నిజంగా తర్వాత కూడా మరి అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు జోసఫ్ బ్రహ్మ్. ఆమె చచ్చిపోయింది అనుకున్నాము, ఆయన కంటే ఎక్కువ కాలం బతికింది. అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. దేవుడిచ్చేవి ఇలాగే ఉంటాయి పిల్లలు. దేవుడు లోపల ఆత్మగా బయలుపరుస్తూ మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ప్రార్థిస్తున్నప్పుడు కానీ దేవుడు రివీల్ చేస్తుంటాడు. పొన్నూరులో చర్చి కట్టేటప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండంగా అప్పుడు దేవుడు లోపల బయలుపరిచాడు, ఒక వ్యక్తి మీకు చర్చికి స్థలాన్ని ఇస్తాడు అని. దేవుడు లోపల నుంచి రివీల్ చేశాడు. అది దేవుడు నడిపించే విధానం, మాట్లాడే విధానం. ఆమేన్. మరొక రోజు మనం ప్రార్థిస్తుండగా ప్రవాహం వచ్చినట్టుగా ప్రజలు ఇక్కడికి రాబోతున్నారని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు చెప్పింది దేవుడు జరిగించుకుంటాడు పిల్లగా, దేవుడు జరిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కరోనా టైంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత దేవుడు లోపల నుంచి ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది, 2వ లాక్డౌన్ ముందు ఈ వర్తమానంలో చాలామంది సేవకులు చనిపోబోతున్నారని చెప్పి సెలవిచ్చాడు. ఆ దినముల్లో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గింపని ఆరంభించను అనే మాటతో ఈ వాక్యముతో ఈ వర్తమానంలో ఏలియా వర్తమానం కింద ఉన్న అనేకులను అక్కడ దేవుడు మరణానికి తీసుకెళ్ళాడు. ఆ మాటను పట్టుకొని అనేకులు ఈ వర్తమానంలో ఉన్న వారు చనిపోబోతున్నారని సెలవిచ్చాడు. నిజంగానే ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ బొంబాయిలో శాంటా మారియా గారు అనే పాస్టర్ గారు, తర్వాత ఢిల్లీలో జాన్ సింగ్ అనే ఆయన, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 15-20 రోజుల 37 మంది పాస్టర్లు చనిపోయారు. ఈ వర్తమానంలో పెద్ద చిన్న సేవకులు చాలామంది, అనేకులు ఉన్న సేవకులు కూడా కోవిడ్ వచ్చేసి భయంకరంగా టార్గెట్ చేసి, ఏ చర్చిల్లో కూడా ఏ పెద్ద మినిస్ట్రీలో కూడా మిగిలిన వాళ్ళకి ఎక్కువ జరగల. లూథరన్ సంఘాల్లో కానీ, మెథడిస్టుల్లో కానీ, బాప్టిస్టుల్లో కానీ, సియోన్లో కానీ, బ్రదరన్లో కానీ ఈ వర్తమానంలో దేవుడు చెప్పి మరీ జరిగించుకుంటా వచ్చాడు. దేవుడు లోపల నుండి రివీల్ చేస్తారు పిల్లలు.
దేవుడు నీకు జరగబోయే సంగతులు కానీ, జరిగే సంగతులు కానీ, నీ జీవితానికి సంబంధించినవి కానీ నీకు బయలుపరుస్తాడు. ఇది దేవుడు మాట్లాడే విధానాల్లో ఒక విధానం. దేవుడు నీతో ఎక్కువ మాట్లాడాలి అంటే నువ్వు నీతిలో ఆనందించు, భక్తిలో సాధన చేయి, అనుదిన ప్రార్థన, వాక్య ధ్యానము. అలాగే ఇజ్రాయేల్ సంఘం కోసం ఎక్కువ ప్రార్థించు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ఆ తర్వాత దేవుడు మాట్లాడటం ఎలాగే కాదు. అపోస్తల కార్యాల్లోకి రండి. ఇక్కడ 10వ అధ్యాయంలో పేతురు పైనుండి కిందకు దిగి వచ్చాడు. 17వ వచనం. పేతురుకు ఒక దర్శనం అయింది. పేతురు 17వ వచనం 10వ అధ్యాయం. తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలికి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి కిందకొచ్చి నిలిచారు. వాళ్ళు కింద పేతురు అని మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగారు. పేతురేమో దర్శనాన్ని గురించి ఆలోచించుకొని చుండగా 19వ వచనంలో ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నాను అని చెప్పాడు. లోపల నుండి ఆత్మ పేతురుతో చెప్తున్నాడు, నీ కోసం కింద 3 నేనే పంపాను. వాళ్ళు ఎవరు, ఏంటి, ఏ ఊరు, ఎక్కడ, ఏ సంఘం, ఏ గ్రూపు ఏమీ ఆలోచించుకోకుండా వాళ్ళతో బయలుదేరిపో, నేనే పంపాను. చూడండి, ఆత్మ అక్కడ రివీల్ చేస్తున్నాడు. ఒకనాడు నిన్న ఈ వర్తమానం చదువుతూ ఉంటుంటే ఒక ఆయన బ్రెండన్ గారికి ఫోన్ చేశాడు. ఏమండి, బ్రదర్ లిటిల్ ఆర్గాన్ బ్రైట్ అనే సహోదరుడు మీ నంబర్ ఇచ్చాడు, మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, మా అబ్బాయి కోసం నీకు ప్రార్థన చేయమని. నాకు చాలామంది సేవకులు తెలుసు, కానీ నీకే నాకు ప్రార్థన చేయమని దేవుడు నాకు చెప్పాడు. బ్రదర్ బ్యానం, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయడానికి నువ్వు వస్తావా? ఆయన ఎన్నున్న పెద్ద పెద్ద కూటాలకు ఎక్కడికో వెళ్ళాలి, ఒక్క వ్యక్తికి ప్రార్థన చేయడానికి ఫ్లైట్ ఎక్కి అంత దూరం వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలా? మీటింగ్ కోసం వెళ్తే పర్లేదు, వాళ్ళు చర్చికి తీసుకొస్తే పర్లేదు, అక్కడ దగ్గరలో కూటాలు జరుగుతుంటే పర్లేదు, ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి అంత దూరం దేవుడు తీసుకెళ్తాడా? దేవుడు వెళ్ళమంటాడా అని నేను ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా లోపల నుండి దేవుని ఆత్మ, నేనే అతనికి నీకు ఫోన్ చేయమని చెప్పాను, సందేహించక నువ్వు బయలుదేరిపో అన్నాడు. ఆమేన్. ఆత్మ లోపల నుంచి మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. హల్లెలూయా. చూడండి, వెంటనే బ్రదర్ బ్యానము ఎక్కడ కూటం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తే పర్లేదు, ఆ అబ్బాయికి ప్రార్థన చేయడానికి పాపం వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆ ఊరు వెళ్ళి అక్కడ నుంచి కారు పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఆ అబ్బాయిని చూసినప్పుడు ఆయన జీవితంలో ఎన్నో కేసులు చూశాడు, కానీ అలాంటి కేసు ఎప్పుడు చూడలేదట. పుట్టినప్పటి నుంచి గుటకైలా పిల్లోడు, ఒక రకమైన క్యాన్సర్తో పుట్టినప్పటి నుంచి నరాలకి ద్వారా ఎక్కిస్తున్నాడు. అసలు అతని యొక్క రూపము, అతని ప్రయాస ఎంత భయంకరంగా ఉందో. 1.5 సంవత్సరం పిల్లోడు. అతన్ని చూసినప్పుడు అల్లాడిపోతుంటే, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను, చిన్న బిడ్డ, చిన్న పిల్లవాడికి నరాలకి ఈ ట్యూబులు ఇవన్నీ వేసి ఇంత ఘోరంగా ముక్కు నుంచి ఇలా బయటికి ఇంత మాంసంలాగా వచ్చి నోరిట్లా వచ్చి ఉంటున్నప్పుడు కూడా ఆ బిడ్డను కూడా తండ్రి చూసి, అతని పేరు రిక్కీ భయపడొద్దు, సేవకుడు వచ్చేసాడు, దేవుడు రంగం మీదకి వస్తున్నాడు బాబు అని చెప్తుంటే చూసి తట్టుకోలేక కన్నీరుతో అక్కడ తలడిల్లిపోయి కూర్చున్నాడు. ప్రభువా ఇంత పసిబిడ్డకి ఇంత కష్టం ఉందే ప్రభువా, నాకు ఒక పాపిగా నాకే ఇంత జాలేస్తుంది, నీకేమనిపిస్తుంది ప్రభువా అన్నాడు. అప్పుడు బయట నుంచి ఒక స్వరం పలికింది, నువ్వు ఏమి పలుకుతావా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు దేవుడు. చూడండి, దేవుడు లోన్ నుంచి మాట్లాడతాడు, బయట నుంచి మాట్లాడతాడు. ఆమేన్. ఆయన 3వ ఈర్పు పరిచర్యకు ప్రారంభించిన దినాలవి 1959లో. అప్పుడు ఆయన రేపు ఇదే వేళకు పరిపూర్ణంగా మాంసము గద్ద అంతా లోనకి వెళ్ళి ఈ బిడ్డ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలని పలికాడు పిల్లలు. ఆయన అలా పలికి వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి జీవితంలో పుట్టినప్పటి నుంచి గుటకేయని అబ్బాయి వెంటనే గుటకేయటం ప్రారంభించాడు. మై న్యూ మినిస్ట్రీ అనే వర్తమానంలో ఉంటుంది ఇది. ఆ తర్వాత వెంటనే అతను కొద్దిసేపటికి ఆ మాంసం మొత్తం కరిగిపోయి మొత్తం ఉన్నంత రూపంలోనికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రానికి అసలు మిరాకిల్గా హీల్ అయిపోయాడు, తెల్లారికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇవి అవసరం పిల్లలు. అదే దేవుడు మనతో ఉన్నాడు, అదే కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం, ఎందుకు సేవకుడు చేసిన అనుభవాలు చెప్తున్నామంటే అదే దేవుడు నీతోనూ నాతోనూ ఉన్నాడు. సేవకుడు లోన్ నుంచి మాట్లాడుతున్నాడు, దేవుడు విశ్వాస లోపల నుంచి మాట్లాడుతున్నాడు, బయట నుంచి మాట్లాడతాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ
8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పెను. ఫిలిప్పుతో ఒక వ్యక్తి గుర్రం మీద వెళ్తున్నాడు, రథం మీద, యెరూషలేము నుంచి గాజాకి వెళ్తున్నాడు. నువ్వు వెళ్ళి దారిలో అతన్ని కలుసుకో అని బయట నుంచి చెప్తున్నాడు. ఇది ఫిలిప్పుతోనే చెప్తున్నాడు. ఎందుకు అపోస్తల కార్యాలు లూకా సువార్తగా రాయబడింది? దేవుడు నీతోనూ నాతోనూ కూడా లోపల నుంచి మాట్లాడతాడు, బయట నుంచి మాట్లాడతాడు. పిల్లలు సాతాను చెందుతాడు, ఎవరితోనో దేవుడు మాట్లాడాడు, ఏదో పెద్ద పెద్ద సేవకులతో మాట్లాడాడు, ఎవరితోనో మాట్లాడాడని. దేవుడు ప్రతి విశ్వాసితోనూ మాట్లాడాలని, నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. పిల్లలు ఇది దేవుని ప్రణాళిక. ఫిలిప్పు ఎవరు? ఒక సంఘంలో పెద్ద సువార్థికుడు కాదు, సేవకుడు కాదు, పాస్టర్ కూడా కాదు. 7 పెద్దల్లో ఒక పెద్ద. ఆ పెద్ద దగ్గరికి మానవ స్వరంలో వచ్చి దేవుడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎంత గొప్పగా రాసింది చూడు బైబిల్. దేవుడు పెద్ద ప్రవక్తతో మాట్లాడాడు, అపోస్తులతో మాట్లాడాడు, సేవకులతో మాట్లాడాడంటే గొప్పగా ఉన్నది. అందుకే దేవుడు వచ్చి ఒక సంఘంలో ఉన్న సామాన్య పెద్దతో మానవ స్వరంతో వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు లోపల నుంచి పేతురుతో మాట్లాడాడు, బయట నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు కళ్ళిచ్చి మాట్లాడుతున్నాడు, దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు నడిపించే విధానం. పిల్లలు 2 అలాగే కాదు, దేవుడు ఆ వ్యక్తి లోపల ప్రెషర్ పెట్టి తీసుకెళ్తున్నాడు కొన్నిసార్లు. ఇక్కడ సిమియోను విషయంలో పరిశుద్ధాత్మ అతనికి బయలుపరిచాడు. తర్వాత ఒక రోజు అయింది, సిమియోన్ లోన ప్రార్థన చేసుకున్నాడు. ఆత్మ లోపల నుంచి నువ్వు లెగువని అతన్ని ఫోర్స్ చేసి లాక్కెళ్తున్నాడు. పిల్లలు పరిశుద్ధాత్మ నెట్టికెళ్తున్నాడు అతన్ని. ఒకరోజు చెప్పాను, కిరణ్ అన్న మేమందరం కలిసి ఒక ఇంట్లో కలిసి కూర్చొని నైట్ డిన్నర్ చేసి భోజనం చేసుకొని అక్కడ ఉన్నాము. సడన్గా కూల్ డ్రింక్ తాగాలనిపించింది. వెళ్ళి నన్ను బుజ్జి అని పిలుస్తాడు కిరణ్ అన్న, ఒక్కడే హైదరాబాద్లో పిలిచేది. వెళ్ళి, అమ్మ బుజ్జి నాకు కూల్ డ్రింక్ తీసుకొస్తావా అని అడిగాడు. అది కూడా విచిత్రంగా జరిగింది. పిల్లలు యాక్చువల్గా ఒకరోజు మా పాస్టర్ గారికి నేను సందీప్ని మా అపార్ట్మెంట్లో పెట్టాలనుకుంటున్నాను, నేను లేనప్పుడు ఎవరు పడితే వాళ్ళు అప్పులో వస్తున్నారు, మనోడేమో ఎవరికి నీ పేరు అడిగినా నేను సందీప్ అని చెప్తాడు, ఈయనకి ఏదన్నా వేరే పేరు పెట్టన్నా అప్పుడు అందరికి కూడా మా తమ్ముడు పలానా అబ్బాయి ఉన్నాడని చెప్తాను, ఏదన్నా వేరే పేరు పెట్టి ఇతనికి నువ్వు ప్రార్థన చేసి పెట్టు. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇంట్లో నన్ను పెట్టాడు, అప్పులో వస్తున్నారు, నువ్వు ఎవరు బాబు ఏంటంటే నేను నిజం చెప్తున్నాను. ఆయన అబద్ధం చెప్పాలి కానీ అబద్ధం చెప్పలేడు. కాబట్టి ఏం చేద్దాం, ఓ పని చేయి, నువ్వే ఒక పేరు పెట్టు, ఆ పేరు చెప్తాను నేను. అంటే అబద్ధం చెప్పినట్టు ఉంటుంది, నిజం చెప్పినట్టు ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం నేను తప్పించుకున్నట్టు ఉంటుంది అని ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకుని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ సందీప్, నేను ఎవరన్నా నా దగ్గరకు వస్తే వాళ్ళకి నేను నీకు వేరే పేరు పాస్టర్ గారితో పెట్టి ఆ పేరు పెట్టిస్తాను అన్నాడు. వెళ్ళి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, సందీప్కి ఏదన్నా ఒక పేరు పెట్టన్నా, నాకు అవసరం వస్తుంది, మా ఇంట్లో ఉంటున్నాడు, అపార్ట్మెంట్లో పెట్టాను, నువ్వు ఏదన్నా ప్రార్థన చేసి పేరు పెట్టంటే ఆయన ప్రార్థన చేసి ఈయనకి బుజ్జిబాబు అనే పేరు పెడదాం అన్నాడు. ఆ పేరు పెట్టాం. ఎవరన్నా వస్తే ఈయన పేరు ఏంటంటే మా తమ్ముడు బుజ్జిబాబు అని చెప్పన్నాడు. నిజమే పిల్లలు. అది పెట్టిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మాకు తెలుసు అసలు ఫస్ట్ నాకు తరగతి దాకా నా పేరే అది. ఆయన పేరు పెట్టిన తర్వాత నీ పేరు ఈరోజు బుజ్జిబాబు అన్నాడు. బత్తుల బుజ్జిబాబు, ఎవరిని అడిగితే బత్తుల బుజ్జిబాబు అని చెప్పన్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అన్న ఎట్ట పెట్టావు ఈ పేరు అంటే దేవుడు ప్రేరణ ఇచ్చాడు అన్నాడు. నేను కొత్త పేరు కాదు, ఇది నా ఒరిజినల్ పేరే, 4వ తరగతి దాకా నా పేరు అదే. వరగాల్లోకి వెళ్తే సందీప్ అంటే కూడా చెప్పలేరు, పలానా ఆ బత్తుల జాన వాళ్ళ అబ్బాయి బుజ్జిబాబు అంటే చెప్తారన్న. నీ పేరు బుజ్జిబాబా అని ఆశ్చర్యపోయాడు. సో కిరణ్ అన్న అట్లా నా పేరు అందరికి అట్లా బుజ్జిబాబు అని చెప్పడంతో బుజ్జి అని తెలిసి వాళ్ళకి. కిరణ్ ఆ రోజు నైటు వెళ్ళి, అమ్మ బుజ్జి నాకు ఒక కూల్ డ్రింక్ తీసుకొస్తావా అని అడిగాడు. అటు తీసుకొస్తానన్నా అని చెప్పి నేను బైక్ వేసుకొని బయటకు వచ్చాను. రాగానే పిల్లారా కూల్ డ్రింక్ కోసం వెళ్తున్నాను షాపు దగ్గరికి, కానీ బండి వేసుకుంటే ఆత్మ నువ్వు ఇటిల్లు అని ప్రేరణిస్తున్నాడు. టౌన్లో లోపలికి వెళ్ళాల్సిన నేను అక్కడి నుంచి బైక్ వేసుకుని టౌన్ బయటికి వెళ్ళిపోయాను. పిల్లలు ఇంకా వెళ్తున్నా, ఇంకా లోపల నుంచి ప్రేరణ ఆగట్లా. ఇంకా వెళ్ళాను, టౌన్ దాటి చాలా దూరం వెళ్ళాను. కొంత దూరం వెళ్ళిపోయినాక ఇక ఆత్మ ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాను. చాలా లోపలికి వెళ్ళాను. ఇక ఊరంతా అంతమైపోయింది, రోడ్లు కూడా క్లోజ్ అయిపోతున్నాయి. లాస్ట్ ఎక్కడికో వెళ్తే అక్కడే లాస్ట్ రోడ్డు. అక్కడికి వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళి రాత్రి అప్పటికి
11కి స్టార్ట్ అయింది. 11, 11:15, 11:30, 11:45, 12, 12:30 అవుతుంది. గంటన్నర సేపు బండి మీద వెళ్తానే ఉన్నాను. ఆ చివరికి అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ తను చూడగానే ఆ బస్ స్టాప్లో ఒక పిల్లోడు బిక్కుమంటా కూర్చొని ఉన్నాడు. వెంటనే లోపల నుంచి నువ్వు వచ్చింది ఇతని కోసమే అని ప్రేరణ వచ్చింది. వెంటనే బండి తిప్పొచ్చి అతని దగ్గర నిలగానే అతను నిలబడి సార్ నేను టౌన్లోకి వెళ్ళాలి సార్, బండి ఎక్కించుకుంటారా సార్, ప్లీజ్ సార్ చాలా బతులు ఆడుతాను. నేను బతులు ఆడొద్దు, నేను వచ్చిందే నీ కోసం అన్నా. నా కోసమా అన్నాడు. షాక్ అయిపోయాడు. ఎక్కించుకున్నాను. అతను బండి మీద వస్తుంటే అన్నాడు, సార్ మిమ్మల్ని దేవుడే పంపించాడని అన్నాడు. నేను అన్నాను, అవును దేవుడే పంపించాడు అన్నాడు. నిజంగా దేవుడు పంపించాడు సార్ అన్నాడు. అతను తెలిసిపోయింది నేను ప్రార్థన చేసుకుంటాను, నా కోసం దేవుడు పంపించాడని. నాకు తెలుసుకుని దేవుడు పంపించాడు అక్కడికని. ఆమేన్. ఇక అన్నాడు, తమ్ముడు నీ సాక్ష్యం చెప్పు అన్నాడు. అయ్యా, మా అమ్మ నాన్న పేదవాళ్ళు, నన్ను పోషించలేక నీ అనాథాశ్రమంలో వేశారు. నేను రక్షించబడ్డాను, నేను ఎక్కడే పెరిగాను. ఇదిగో నాకు జీవితంలో ఫస్ట్ ఉద్యోగం వచ్చింది. నా మొదటి సంపాదన తీసుకొచ్చి ఇక్కడ ముందుగా పోయిన నెలలో నా మొదటి సంపాదన చర్చికి ఇచ్చాను. నా రెండవ సంపాదన తీసుకొచ్చి నన్ను పెంచిన వీళ్ళకి ఇవ్వటానికని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అందరికీ కూడా నేను గిఫ్ట్లు పంచాను. గిఫ్ట్లు పంచుతుంటే వాళ్ళందరూ నాతో మాట్లాడి అందరం ప్రార్థన చేసుకుంటే టైం అయిపోయింది. ఆ లోపు టైం 10 అయిపోయింది. చివరి బస్సు వెళ్ళిపోయింది. తెల్లారి మళ్ళీ నేను ఉద్యోగానికి వెళ్ళాలి. కొత్తగా ఉద్యోగం జాయిన్ అయ్యాను. ఒక్కరోజు ఆపేసినాను, చాలా తిడతారు. నా ఉద్యోగం చాలా ప్రమాదంలో పడుతుంది. బయటకు వచ్చి గంట సేపటి నుంచి 11 గంటల దాకా ఎంతో దుఃఖంతో ఏడుస్తూ అందరు నా కోసం ప్రార్థన చేశారు. చివరికి మా ఫ్రెండు అనాథాశ్రమంలో ఒక అతను, అన్న ఏం కాదన్న, దేవుడు నీకు ఎవరో ఒకరు సాయం చేస్తాడని చెప్పేసి మళ్ళీ తలుపులేసుకుంటారని చెప్పి లోనికి వెళ్ళిపోయారు అందరూ. అదిగో మా అనాథాశ్రమం అని చెప్పి చూపించాడు. అక్కడి నుంచి 12:30 అవుతుంది. ప్రభువు నా కోసం ఏదో ఒక సాయం చేస్తానని కూర్చున్నానన్న, నువ్వు వచ్చావన్నాడు. హల్లెలూయా. అతను అక్కడ నుంచి వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్ళేంతవరకు అక్కడ నుంచి తీసుకొచ్చి టౌన్లో ఎక్కడ నువ్వు చెప్పు, నన్ను ఎక్కడ దాకా వదిలిపెట్టండి వెళ్ళిపోతాను అన్నాడు. అవసరం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పి అక్కడ దాకా తీసుకెళ్తానని అక్కడ నుంచి తనని తీసుకొచ్చి టౌన్ సికింద్రాబాద్ దాకా వస్తే ఇక్కడ నుంచి అడ్డగుట్ట అన్నాడు. అడ్డగుట్ట దాకా మొత్తం తీసుకెళ్ళి అతని ఇంటి దగ్గర వదిలిపెట్టారు. వదిలిపెడుతుంటే అతను ఒక్కసారన్నా మా ఇంటికి వచ్చి పైకి రా అన్నాడు. అతను నా ముఖం చూడటం కానీ నన్ను చూడటం కానీ నాకు ఇష్టం లేదు. నేను ఎవరో తెలియటం ఇష్టం లేదు. అన్నా నువ్వు ఎవరైందన్నా, నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు కానీ నేను ఎవరో కానీ చెప్పడం ఇష్టం లేదు అన్న. ఇదిగో మా బాబాయ్ వాళ్ళది షాప్ ఉంది, వీళ్ళు ఈ పేస్టులు షాంపులు ఎన్ని అమ్ముతూ ఉంటారు, ప్లీజ్ నా కోసం చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్ళి ఇన్ని షాంపులు కట్టలు, ఇన్ని సబ్బులు కానీ తీసుకొచ్చాడు. నాకు ఏం వద్దన్న, ప్లీజ్ అన్న ఒక్కటి నా జ్ఞాపకం కోసం తీసుకో అంటే ఒక చిన్న సాచెట్లు ఉండేది ఒకటి తీసుకున్న చాలా అన్నాను. ఒక్కసారి పైకి మా ఇంటికి రా, మా అమ్మ నాన్నతో మాట్లాడుకొని ఒక్కసారి పరిచయం చేస్తాను, జరిగింది చెప్పాలన్నాడు. ఏం అవసరం లేదని అక్కడ అలా వదిలిపెట్టేసి ఇలా బయలుదేరాడు. మనసంతా అతను ఎక్కించుకుని వెళ్తుంటే చెప్పలేని ఆనందంతో నిండిపోయారు. అంటే ఒక వ్యక్తి కోసం దేవుడు ఎలా నడిపించుకుంటూ తీసుకెళ్తాడో చూడండి. ఆత్మ పురికొల్పుతూ ఉంటాడు. పౌలు నిన్ను పురికొల్పుతూ ముందుకు తీసుకెళ్ళవచ్చు, అడ్డగించుకోవచ్చు. ఇక్కడ సిమియోన్ ఆలయంలో ఉంటే ఆత్మ ఎక్కడో ఆయన పక్కన పాస్టల్ రూమ్లో ఉంటాయి, అక్కడ పైన ఎక్కడో ప్రార్థన చేసుకున్నాడు. ఒకరోజు ఆత్మని నువ్వు లెగువు అని లేపి అక్కడి నుంచి ఆయన పట్టుకొని అనేక మంది మధ్యలో ఈ నడిపించుకొని 200 మంది దాకా నుంచున్నారు లైన్లో. ఎక్కడో చివరిలో ఉంది మరియా, మురికి బట్టలతో, సరిగా లేని బట్టలతో పిల్లని పెట్టుకొని ఉంది. అతని దగ్గరకు ఆత్మ పట్టుకొస్తున్నారు పిల్లలు. అదే టైంలో ఒక కళ్ళు లేని అన్న అనే ప్రవక్తిని కూడా ఉంది. ఆమె కళ్ళునే గడిపించుకుంటూ వచ్చింది. చూడండి, కళ్ళు లేని ఆమెను కూడా ఎక్కడో ఆడవాళ్ళు బయట ఇంకో చోట ప్రార్థన చేసుకుంటారు. అంతమందిలో అన్ని వేల మందిలో తప్పించుకొని ఈమె దగ్గరికే ఆమెను తీసుకొస్తున్నారు, మరియ దగ్గరికి. మన స్పిరిట్తో నడిపించబడాలి. ఆత్మని నువ్వు మనుషుల దగ్గర తీసుకెళ్ళటం, ఆత్మ నిన్ను అడ్డగించటం, ఆత్మ తీసుకెళ్ళటం చేస్తాడు, ఆపటం కూడా చేస్తాడు పిల్లలు. పౌలు వాక్యం బోధిస్తుంటే ఇదే అపోస్తల కార్యాల్లో మొదటిసారి ఆసియా మొత్తం సువార్త చేశాడు. మళ్ళీ కూడా అక్కడే చెప్తుంటే వాక్యం తెలిసిన చోట పరిశుద్ధాత్మ రెండవసారి ఆయన ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్ధాత్మ అడ్డుకున్నాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. పదహారో అధ్యాయంలో 6వ వచనం. ఆయన మొదటిసారి కొన్ని సంఘాలు స్థాపించాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత
మళ్ళీ ఏ పట్టణాల్లో వాక్యం చెప్పాడు అక్కడ చెప్పడానికని 15వ అధ్యాయం 36వ వచనంలో బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు బర్నబా పౌలు వేరవటం జరిగింది. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు లుస్త్రాలో తిమోతి జాయిన్ అయ్యాడు. అదే చోట్ల వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ వేరే చోట తీసుకెళ్లాలని కలిగి ఉన్నాడు. అందుకోసం ఏం చేశాడు, పౌలేమో చాలులే నా జీవితానికి ఇదిగో ఒక 10 సంఘాలు కట్టాను, ఈ 10 సంఘాలని స్థిరంగా బలపరిస్తే నా జీవితానికి చాలని పౌలు తృప్తి పడుతున్నాడు. పరిశుద్ధాత్మక ఆయన విషయంలో ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. ఆమేన్. ఉన్న సంఘాలు కట్టిన సంఘాల దగ్గర వెళ్ళి స్థిరంగా మళ్ళీ అక్కడే వాక్యం చెప్పుకొని బలపరిస్తే అది చాలు కదా. కానీ పరిశుద్ధాత్మ రెండవసారి ఆయన వస్తుంటే 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. చెప్పనీట్ల పౌల్ని, అక్కడ ఉన్న నీటిలా ఆ మనసు ప్రేరణ రావట్లా, నడిపింపు రావట్లా, ఆగిపోతున్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి నాయన, ఏంటి ప్రభువా, నాకు ప్రేరణ రావట్లేదు, ఏంటి? ఎంత సంఘాలు వచ్చారు వాక్యం చెప్తుంటే. ఆ ఊరు దాటి పక్క ఊరికి వచ్చాడు, కొంచెం దగ్గర పృగియా దగ్గరకు వచ్చాడు, గలతియా దగ్గరకు వచ్చాడు, అవి కూడా అంతకుముందు వాక్యం చెప్పినాయే. బితునియా దగ్గరకు వచ్చాడు. అయినా కానీ యేసు యొక్క ఆత్మ 7వ వచనంలో ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అప్పుడు వాళ్ళు మూసియాను దాటి ఆసియాకి యూరప్కి జంక్షన్లో త్రోయా ఉంటుంది. త్రోయా దగ్గరకు వచ్చారు పిల్లలు. హల్లెలూయా. రాగానే కొంచెం పౌలు లోపల నడిపింపు వస్తుంది. అక్కడ ఈ లోక అన్నాయన రక్షించబడతాడు. ఆ ఊళ్ళో లోక వైద్యుడు త్రోయాలో. ఆమేన్. హల్లెలూయా. అక్కడ త్రోయా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి వచ్చి మాసిదోనియాకు రమ్ము అని చెప్పి దర్శనంలో కనపడి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు ఆయన్ని యూరప్కు పిలుస్తున్నాడు అని. హల్లెలూయా. పౌలు పరిచర్యలో ఆసియాలో జరిగిన సక్సెస్ కంటే కూడా యూరప్లో ఎక్కువ సక్సెస్ జరిగింది. అవునా? హల్లెలూయా. సో ఆత్మ నడిపించిన ఉంది, ఆత్మ అడ్డుకునే కూడా ఉంది. క్రైస్తవుడు ఆత్మ చేత నడిపించబడాలి. కొన్ని ప్లేసులకి ఆత్మ వెళ్ళకుండా అడ్డుకోవాలి, కొన్ని ప్లేసులకి ఆత్మ నడిపించబడతా ఉండాలి. ఆమేన్. కొన్ని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, చచ్చిపోయిన కార్యక్రమాలకు మరొక ఫంక్షన్కు ఆత్మని అడ్డుకుంటూ ఉంటాడు పోనివ్వకుండా. ఆత్మ నిన్ను ప్రేరణ రాకుండా అడ్డుకుంటున్నప్పుడు బెటర్ టు స్టాప్ పిల్లర్. ఆమేన్. ఎవరు ఎంత చెప్పినా బెటర్ టు ఒబే ద స్పిరిట్. ఆత్మకు లోబడటం అన్నిటికంటే శ్రేష్టం. హల్లెలూయా. సో ఆత్మకు నువ్వు లోబడుతున్న కొద్దీ ఆత్మ మెల్లమెల్లగా నీకు ఎందుకు నిన్ను ఆపుతున్నాడో మెల్లమెల్లగా బయలుపరుచుకుంటూ వస్తాడు. ఒకసారి సేవకుడిని ఒక ప్రదేశంలో వాక్యం చెప్పడానికి పిలిచారు. ప్రేరణ రావట్లా ఎంతున్నా కానీ. అప్పుడు దేవుడు ఆయనకి 3 రోజుల తర్వాత చెప్పాడు. అంతకు మునుపు ఆయనకి 2 ఊర్ల నుంచి వచ్చింది, మిసిసిపి, మినసోటా అని 2 ఊర్ల నుంచి ప్రేరణ వచ్చింది. సరే 2 ఊర్లలో పిలుపు వస్తే పెద్ద ఊరు కదా అని ఇక్కడికి వచ్చాడు. అక్కడికి వెళ్తే ప్రేరణ రావట్లా. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు పిలిచింది ఈ ఊరు కాదు, ఆ చిన్న ఊరికని. ఆమేన్. అయ్యా ఇక్కడ ఎవరైనా పెద్ద సేవకులు పిలిచి కోటాలు పెట్టుకోండి, నేను అక్కడికి వెళ్తాననగానే వాళ్ళు చాలా అభ్యంతరపడ్డారు. ఏమండి ఇంత పెద్ద కోటాలు పెట్టుకొని మేము ఇక్కడ 50,000 మంది సంఘం ఉన్నాం, పిలిచి కోటాలు పెడుతున్నాం, నువ్వేంది అక్కడికి వెళ్తున్నావు, అక్కడ తిప్పి 200 మంది కూడా ఉండరు అన్నారు. కానీ దేవుడు నన్ను అక్కడికే పిలుస్తున్నాడు అన్నాడు. ఆమేన్. ఆయన ఎప్పుడైతే ఇక్కడ కోటాలు ఆపేసి ఆ 200 మంది కోటాలున్న ఆ మిసిసిపి దగ్గరికి వెళ్ళాడు, మినసోటా వదిలిపెట్టి, వెంటనే బలమైన అభిషేకాన్ని చూశాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఇదే మనం క్రైస్తవ జీవితంలో దేవుడు కొన్నిసార్లు మానవ జ్ఞానానికి తెలివికి భిన్నంగా వాడుతుంటాడు మనం. ఆమేన్. ఈ స్పిరిట్తో నడిపించబడటమే అపోస్తల కార్యాల్లో ప్రధానమైన అంశం, అపోస్తల జీవితాల్లో ప్రధానమైన అంశం, ఈవెన్ ఈ కాల ప్రవక్త జీవితంలో ప్రధానమైన అంశం. ఇది మనం మెయిన్ సాధన చేయాలి. ఆత్మచేత నడిపించబడతా ఉండాలి. అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు కానీ బట్ చదవండి లోకాసు వార్తని, అపోస్తల కార్యాలని. ఆత్మచేత నడిపించబట్టాన్ని ఎంత మెయిన్గా ప్రధానంగా రాశాడు. ఆత్మ ఫోర్స్ ఇవ్వటం, ఆత్మ ప్రత్యక్షపరచడం, ఆత్మ దర్శనాన్ని ఇవ్వటం, ఆత్మ తీసుకెళ్ళటం, ఆత్మ వాళ్ళని పురికొల్పటం, బలపరచడం, ఆత్మ ప్రార్థనలో కూర్చోబెట్టడం, ఆత్మ వాళ్ళని ఆనందింప చేయటం. అందుకని ఈ ఆత్మే మన స్వాస్థ్యం పిల్లారు. అందుకని ఎంత ఎక్కువగా ఆత్మలు ఆనందిస్తావో, ఎంత ఎక్కువగా ఆత్మలో నడిపించబడతావో అంతగా మనం సక్సెస్ చూస్తాం పిల్లారు. అందుకని పౌలు ఒక మాట అంటాడు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. దేవుని కుమారుడు అంటానికి మెయిన్ ఇండికేషన్ లెడ్ బై ది స్పిరిట్. ఆత్మచేత నడిపించబడటం. ఆత్మచేత నడిపించబడటంతో నడిపిస్తబడుతున్నప్పుడే ఈ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడని కొన్నిసార్లు ప్రేరణిస్తుంటాడు. ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఓహే ఇక్కడ కొంతమంది ఉంది,
పౌలు కొరింథీ దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ చెప్పాడు, ఈ ఊర్లో నాకు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండన్నాడు. పౌలు ఫస్ట్ వాక్యం చెప్పాడు, ఎక్కువ మంది ఏం రాలా, కానీ అక్కడ 1.5 year ఉన్నాడు. అప్పుడు విస్తారమైన మంది అక్కడ పట్టబడ్డారు. దేవునికి తెలుసు, లోపల ఉన్న ఆత్మకు తెలుసు. సంఘానికి నాయకుడు ఆత్మ, సంఘం ఆయింది. ఆయన గొర్రెలు ఎవరో ఆయనకు తెలుసు. ఎన్నుకోబడిన వాడెవడో, ఎన్నుకోబడని వాడెవడో, మోసపరచు వాడెవడో, మధ్యలో వదిలేసేవాడు, అన్నీ ఆయనకే తెలుసు. పిల్లలు, మనం ఆయన కింద పని చేస్తున్నాం. ఆయన సంఘాన్ని కడుతుంది, ఆయన జీవితాలు కడుతుంది, ఆయన పరిచర్య కడుతుంది. ఆయనకు లోబడి మనం వెళ్తుంటే అన్ని కార్యాలు చేసుకుంటాడు. ఆయన్ని పోషించుకుంటాడు, ఆయన్ని రక్షించుకుంటాడు, ఆయన్ని కాపాడుకుంటాడు. అన్ని కార్యాలు చేస్తారు. పిల్లలు, మనము ఆయనతో ఏకత్వంలోకి వచ్చి ఆయనతో నడిపించబడగలగాలి. ఆయన తలుచుకుంటే ఎంత క్రూరుణ్ణైనా క్షణాల్లో మార్చగలడు. అలాగని అందరినీ క్షణాల్లో మార్చడు. నిన్ను చాలాసార్లు టెస్ట్ చేస్తాడు. నువ్వు ఆయనకు లోబడతావా, ఆయన కొరకు కనిపెట్టుకుంటావా? అపోస్తలు ఎందుకు ప్రతిరోజు ప్రార్థనా కాలం అని ఒకటి పెట్టుకొని ప్రతిరోజు 3 గంటల నుంచి 4 గంటలు వాళ్ళు రోజు వెళ్ళి సంఘం కోసం ప్రార్థన చేశారు? వాళ్ళకు తెలుసు, వాళ్ళ సొంత శక్తితో పరిచర్య జరగదు, ఆయన రంగం మీదకి రావాలి. సంఘానికి ప్రార్థించాలనే భారాన్ని, బాధ్యతనిచ్చాడు దేవుడు. అందుకే యెహోవా విజ్ఞాపనకర్తలారా అన్నాడు. నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ప్రార్థిస్తే కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రార్థన అనేది దేవుడు ప్రోగ్రాంలో ఒక భాగం. ఆమేన్. మనిషి ప్రార్థన తప్ప మిగిలిన ఎక్కువ చేస్తాడు. అవసరమైతే వాళ్ళని దర్శించినా అంటే పోగలడు, వాళ్ళకి పుస్తకం ఇచ్చినా అంటే పోగలడు, వాళ్ళకి ట్రాక్లు ఇచ్చినా అంటే పోగలడు, పెద్ద కూటాలు పెట్టి అనౌన్స్మెంట్ చేయండి చేయగలడు. 5 గంటల అనౌన్స్మెంట్లైనా చేయగలడు, కానీ 2 గంటల ప్రార్థనలో కూర్చోలేరు. నిజమేనా? ట్రాక్కులు పంచు అంటే రోజంతా పంచగలడేమో, వెళ్ళి ఆ ఇంటికి ఈ ఇంటికి కష్టపడగలడేమో, కానీ రోజంతా సగం రోజంతా వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేయండి చేయలేడు. స్పిరిట్ నాయకత్వంలోకి వెళ్ళి కార్యాలు చేయగలగాలి పిల్లలు. అందుకనే లోకా సువార్తలో కానీ అపోస్తల కార్యాలు కానీ ప్రధానమైన అంశం లెడ్ బై ది స్పిరిట్. ఆత్మతో ఎలా నడిపించబడాలి, ఆత్మతో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆత్మ కార్యాలు ఎలా చూడాలి, మనం ఆత్మ మీద ఆధారపడలేకపోతున్నప్పుడు ఎలా నష్టపోతాం, అన్నీ అక్కడే చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా సంఘాన్ని కట్టేటప్పుడు ప్రభువే స్థలం చూపించాడు, ప్రభువే కట్టిస్తానన్నాడు. నిజంగా రూపాయి ఎవరి దగ్గర అడగకుండా, ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయకుండా ప్రభువే దాన్ని పూర్తిగా 3 నెలల్లో అన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టించాడు. కానీ మానవ ప్రయత్నంతో రేపు ఏమైద్దో అని భయంతో, టెన్షన్తో మనం ఏదో సంపాదించి స్థలం కొందాం అనుకున్నప్పుడు నానా కష్టాలు పడ్డాం. దేవుడు సంఘ చెప్పిన మాట విని వెళుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా రంగం మీదకి వస్తాడు. మన సొంత శక్తిని, సొంత జ్ఞానాన్ని మనం ఆధారపడుతున్నప్పుడు మోసపోతుంటాం. పరిచర్లో టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్, పూర్తిగా ఆధారపడటం, పూర్తిగా ఆయన చేత నడిపించబడటం, ఇదే ఆత్మీయ విజయ రహస్యం పిల్లలు. దీన్ని ఇంకా బలంగా సాధించేద్దాం, ఇంకెక్కువగా ఆత్మకు మనం లోబడదాం. హల్లెలూయా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. కృపా కనికరం కలిగిన దేవా, కృపలో ఐశ్వర్యవంతుడా, ఆత్మ చేత నడిపించబడుటను, ఆత్మ నాయకత్వంలో ఇంకా ముందుకు సాగుటను మాకు నేర్పించండి తండ్రి. అన్ని విషయముల్లోనూ ప్రభువా ఆత్మకు లోబడివారుగా మమ్మల్ని మలచండి. ఆత్మతో సంపూర్ణంగా ఏకత్వంలోకి వచ్చేవారుగా మమ్మల్ని మలచండి తండ్రి. మా నీతి సూర్యుడా, మా గొప్ప దేవుడా, విడివని ఎడబాయని దేవుడా, నీకు సంపూర్ణంగా లోబడే కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపకు సమర్పించుకుంటాం. ప్రతి ఒక్కరము కూడా ఇంకా ఆత్మతో నడిపించబడటానికి, ఆత్మలోకి వెళ్ళటానికి, సంఘమంతటికి, వాక్యం విని వారందరికీ ఇంకా శక్తిని, బలమును దయచేయమని ప్రభువా, మేము ఆత్మ మమ్మల్ని లాక్కెళ్ళాలి, కొన్నిసార్లు ఆపాలి, కొన్నిసార్లు పురికొల్పాలి, మాకు ప్రత్యక్షతనివ్వాలి. ఆత్మనైనా ప్రభువా, మాకు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాలి, ప్రత్యక్షతతో మాట్లాడాలి, వాక్యంతో మాట్లాడాలి. నాయనా ప్రభువా, ఆయన ప్రభు నువ్వు మానవునిగా ఉన్నప్పుడు ఆత్మ ఒకరోజు యెషయా గ్రంథాన్ని తీసి, ఓ దేవా నాయన 61వ అధ్యాయాన్ని మాట్లాడించి, ఇప్పుడు ఈ వాక్యం మీ మధ్యలో నెరవేర్పు జరగబోతుందని వాక్యంతో మాట్లాడావు. ఒక్కొక్కసారి బయలుపాటుతో మాట్లాడావు, ఒక్కొక్కసారి దర్శనంతో మాట్లాడావు, ఒక్కొక్కసారి కళతో మాట్లాడావు, మరొకసారి బయట నుంచి మానవ స్వరంతో మాట్లాడావు. దేవా నాయన, టోటల్గా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అని, మమ్మల్ని నడిపించే దేవుడు అని, మా జీవితంలో పూర్తిగా నీ ద్వారా నడిపించబడాలని నాయన ఒక గొప్ప లెసన్ని నాయన లేఖనాల్లో మరుగుపరిచావు. దేవా, అది మేము జీవితంలో సాధనం చేసుకొని నీ చేత నడిపించబడి నిజమైన దేవుని కుమారులు, కుమార్తెలుగా మేము ఉండినట్లుగా మా కృప దయచేయమని, సంఘమంతా నాయన ఆదిమ సంఘం వలె పూర్తి ఆత్మ నాయకత్వంలో సాగే కృపను దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ఆత్మ చేత నడిపించబడదాం, పూర్తిగా ఆత్మ నాయకత్వంలోకి వెళ్దాం. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.